మహరంగ్ బలోచ్ బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో చరిత్ర గుర్తుంచుకునే యోధుల్లో మొదటి వరుసలో నిలిచే పేరిది. ఒంటరిగా మొదలై వందలు వేల మందిగా మారి ఇస్లామాబాద్ను నిలువున వణికించిన హిస్టరీ ఆమెది. తమ ప్రాంతానికి స్వేచ్ఛ సాధించడం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంటే మహరంగ్ బలోచ్ మాత్రం శాంతి మార్గాన్ని ఎంచుకుంది. బలూచిస్తాన్ మహిళలను కొదమ సింహాలుగా మార్చి ఇస్లామాబాద్పై గర్జించేలా చేసింది. కట్ చేస్తే పాక్ ప్రభుత్వం ఆ పోరాట యోధురాలని అరెస్ట్ చేసి మాయం చేసింది. బలూచిస్తాన్ స్వాతంత్ర పోరులో ఇది అతిపెద్ద మలుపుగా పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పుగా మారబోతోంది. ఎందుకంటే మహరంగ్కు మద్దతుగా బలూచిస్తాన్ తగలబడిపోతోంది. ఇంతకు ఎవరి మహరంగ్ బలోచ్? ఒక సాధారణ డాక్టర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎదురించే ఉద్యమ శక్తిగా ఎలా మారింది? బలూచిస్తాన్ పోరాటాన్ని ఆమె అరెస్ట్ ఎలా మలుపు తిప్పబోతోంది? ఇవాటి టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీకి ఎదురు నిలిచిన ఈ డేరింగ్ లేడీనే మహరంగ్ బలోచ్. 18 ఏళ్ల క్రితం ఒక సాధారణ వైద్యురాలు, ఇప్పుడు మాత్రం ఒక పోరాట యోధురాలు. బలూచిస్తాన్లో దశాబ్దాలుగా జరిగిన అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మహిళా లోకాన్ని ముందుండి నడిపిస్తున్న ధీర వనిత. ఓ సాధారణ వైద్యురాలు ఉద్యమకారిణిగా మారి మహిళలందరినీ నడిపించడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. మహరంగ్ కుటుంబం బలూచిస్తాన్లో కలాత్లో నివాసం ఉంటుంది. ఆమెకు 5 సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆమె తండ్రి అబ్దుల్ గఫార్ బలూచ్ కార్మికుడు, వామపక్ష రాజకీయ కార్యకర్త. మహరంగ్ తండ్రిని 2009లో కరాచీలోని ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఆ సమయంలో మహరంగ్ బలోచ్ వయస్సు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. అయినప్పటికీ ఆమె భయపడలేదు. తండ్రి కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థి ప్రతిఘటన ఉద్యమంలో ప్రజాదరణ పొందింది. అయితే మహరంగ్ బలోచ్ తండ్రిని 2011లో పాకిస్తాన్ ఆర్మీ చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఇక్కడితో పాకిస్తాన్ ఆర్మీ ఆగలేదు. తరువాత మహరంగ్ సోదరుడిని కిడ్నాప్ చేసింది. 2017లో ఆమె సోదరుడిని ఎత్తుకుపోయి పాక్ ఆర్మీ 3 నెలల పాటు నిర్బంధంలో పెట్టింది. ఈ పరిస్థితులే ఒక సాధారణ వైద్యురాలిని ఉద్యమకారిణిగా మార్చాయి. ఇది ఆమె ఒక్కరి కథే కాదు, బలూచిస్తాన్లో చాలామంది మహిళల కథే ఇది. అందుకే ఆమె మొదలుపెట్టిన పోరాటంలో బలూచిస్తాన్ మహిళలు ఒక్కొక్కరిగా చేరారు. తమ కుటుంబ సభ్యులను ఎత్తుకుపోయిన పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికెళ్లు బిగించారు. కట్ చేస్తే బిఎల్ఏకు దీటుగా మహిళా లోకం పోరాటం మొదలైంది. ఆ పోరాటం 2023లో ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టించింది. బలూచిస్తాన్ అణచివేత, కిడ్నాపింగ్లకు వ్యతిరేకంగా ఆ ప్రాంత మహిళలను ఉద్యమంలోకి దించారు మహరంగ్ బలోచ్. 2023 డిసెంబర్లో దాదాపు 200 మంది మహిళలతో ఇస్లామాబాద్ వైపు దూసుకెళ్లారు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం మహరంగ్తో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకుంది. కానీ ఈ ర్యాలీ ద్వారా బలూచిస్తాన్ గొంతును ప్రపంచానికి వినిపించడంలో మహరంగ్ బలోచ్ విజయం సాధించారు. నాటి నుంచి ఆమె పేరు వినిపిస్తేనే ఇస్లామాబాద్ ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహరంగ్ పోరాటంలో గేరు మార్చారు. బలూచిస్తాన్లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. బలూచిస్తాన్ అణచివేతలకు వ్యతిరేకంగా క్వెట్టాలో ఆందోళనలు నిర్వహించారు. అసలే బిఎల్ఏ దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న షరీఫ్ సర్కార్ మహరంగ్ బలోచ్ను అరెస్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఇప్పుడు ఆ నిర్ణయమే పాక్ కొంప ముంచబోతోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటాన్ని అణచివేసే క్రమంలో షరీఫ్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇదే. క్వెట్టాలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహరంగ్ మరికొంతమందిని అరెస్ట్ చేసింది. పాకిస్తాన్లోని హుడ్డా జైల్లో మహరంగ్ను బంధించినట్టు ఆమె సోదరుడు సోషల్ మీడియాలో తెలిపాడు. 18 ఏళ్ల క్రితం మహరంగ్ తండ్రిని బంధించిన జైలు కూడా అదే. పైగా నాడు తమ తండ్రిని కలవనీయకుండా అడ్డుకున్నట్టే ఇప్పుడు తన సోదరిని కూడా కలవనీయడం లేదని ఆమె సోదరుడు భావోద్వేగానికి గురయ్యాడు. తరువాతే బలూచిస్తాన్లోని మహిళా లోకం స్వాతంత్ర ఉద్యమంలో గేర్ మార్చింది. మహరంగ్ అరెస్ట్కు నిరసనగా వేల మంది రోడ్లపైకి వస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఉద్యమం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవడం కారణంగా బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటాన్ని అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకోలేదు.
కానీ మహరంగ్ అరెస్ట్తో అంతర్జాతీయ సమాజం అటెన్షన్ బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంపై పడింది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేతలపైన ప్రశ్నలు మొదలయ్యాయి. వివరంగా చెప్పాలంటే మహరంగ్ బలోచ్ అరెస్ట్ బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో కీలక మలుపుగా మారబోతోంది. వివరంగా చెప్పాలంటే మహరంగ్ బలోచ్ అరెస్ట్ బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో కీలక మలుపుగా మారబోతోంది. మహరంగ్ బలోచ్కు గనుక జరగకూడనిది ఏదైనా జరిగితే ఇస్లామాబాద్ తగలపడిపోవడం ఖాయం.